అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించింది. ఎన్డీఏతో కూటమితో కలిసి 164 సీట్లు, 57% ఓట్ షేరుతో ఎంతో ఉత్సాహంగా విజయం సాధించింది. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి విజయం అరుదుగా దక్కుద్ది కొన్ని రాజకీయ పార్టీలకి. అలాంటి విజయం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీకి దక్కింది. ఈ విజయ ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు 2 సంవత్సరాలకు ఒకసారి జరిపే మహానాడుని ఈ సంవత్సరం రాయలసీమలో పెట్టాలని నిర్ణయించారు. జనరల్గా మహానాడు రాయలసీమలో పెడితే తిరుపతిలో జరుపుతూ ఉంటారు ఎక్కువగా. అలాంటిది ఈ తడవ తిరుపతి కాకుండా కడప వేదికగా పెట్టాలని చూశారు. కడప అంటే ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, తర్వాత వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. కడప అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి కంచుకోట. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కడపలో 1 సీటే గెలిచారు. 2019 ఎలక్షన్లో 10కి 10 వైసీపీ గెలిచింది. అలాంటి పరిస్థితి కడపకు ఉంది వైసీపీ పార్టీకి. ఆ వైసీపీ జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. కడపలో పెట్టాలా, పులివెందులో పెట్టాలనేది ప్లేస్ ఇంకా డిసైడ్ చేయలే. అయితే తెలుగుదేశం శ్రేణులు పులివెందుల్లో పెట్టమని అడుగుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇంకా నిర్ణయించలే. అయితే కడప టౌన్లో పెడతారా, పులివెందులో పెడతారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్లేస్ గురించి డిసైడ్ చేయలే. అయితే రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీకి అనూహ్యమైన విజయం దక్కింది. ఎందుకంటే 52 సీట్లకు గాను 47 వరకు టీడీపీ కూటమి గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో కడపలో పెడతాం అనేది ఒక సంచలనాత్మక నిర్ణయం. ఎందుకంటే ఏ రోజు కూడా టీడీపీ 1994లో కూడా 5 సీట్లు గెలిచారు ఎమ్మెల్యేలు. ఏది ఆ రోజు 254 సీట్లు గెలిచినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 5 సీట్లే, 5 ఎమ్మెల్యే సీట్లే గెలిచారు. అది కూడా రాజశేఖర రెడ్డి సహకరించాడు. ఆ రోజు కాంగ్రెస్ పెద్దల మీద కోపంతో ఇండైరెక్ట్గా రాజశేఖర రెడ్డి అభ్యర్థుల్నే టీడీపీకి పంపించి గెలిపించాడు కూడా. అలాంటి పరిస్థితిలో కూడా 5 గెలిచారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో కడపలో 10 సీట్లకు గాను 9 సీట్లు గెలిచారు టీడీపీ కూటమి. ఒకటి బీజేపీ, ఒకటి జనసేన పోతే టీడీపీ 5 గెలిచింది. అలాంటి గొప్ప విజయం ఇచ్చేందుకు కడప జిల్లాలో ఈ సంవత్సరం మహానాడు పెడుతున్నారు. ఈ మహానాడు వేదికగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అయితే అందులో అందరు కార్యకర్తలు ఊహించినట్టుగానే యువరాజు, యువనాయకుడు లోకేష్ బాబుకి పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనేది ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఫ్యాక్టర్ కానీ, లేకపోతే ఢిల్లీతో సత్సంబంధాలు నెరవేర్చడంలో కానీ, ఈ పరిపాలన మీద దృష్టి పెడతంలో వాళ్ళ అవసరం ఉందని కానీ భావించి లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ సందర్భంగా కార్యకర్తలతో ప్రపోజల్స్ తీసుకొచ్చి లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఉండగానే లోకేష్ తెలుగుదేశం పార్టీకి దిక్సూచి అనే విధంగా పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతాయని ఆ విధంగా కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. లోకేష్ని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి దిశ నిర్దేశించే నాయకుడిగా ప్రమోట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకుంటా ఉన్నాడు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో లోకేష్ కూడా మంచిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యుఎస్లో చదువుకున్నవాడు, అవగాహన ఉన్న వ్యక్తి. ఈ యువగళం పాదయాత్ర చేపట్టిన తర్వాత తన మెచ్యూరిటీ లెవెల్ బాగా పెరిగిపోయి గ్రౌండ్ లెవెల్లో గ్రామస్థాయి కార్యకర్తల సమస్యల కానించి, ఎందుకంటే అతను పుట్టి పెరిగిందంతా బ్రాటప్ అంతా హైదరాబాదు. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, దానివల్ల కొన్ని పరిధుల్లో పెరిగిన పిల్లవాడు లోకేష్. అది వాస్తవం, ఎవరు చెప్పినా కాదనుకున్నా. హైదరాబాద్లో చదువుకున్న వ్యక్తులు అవటం వలన గ్రామాల్లో ఉండే వ్యక్తుల మనస్తత్వాలు, గ్రామీణ వాతావరణం మీద అవగాహన లేదు లోకేష్కి. అది ఎవరి పిల్లలకు కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా ఈ హైదరాబాద్లో చదువుకోవటం వలన గ్రౌండ్ లెవెల్లో ఉన్న నిమ్మకూరులో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పలేరు. అందుకని లేకపోతే చంద్రగిరిలో వాళ్ళ నారావారిపల్లిలో ఏం జరుగుతుంది అనేది కూడా లోకేష్ తెలియదు. ఏదో చుట్టం చూపుగా వెళ్తారు, 2-3 రోజులు ఉంటారు, హాయ్ బాయ్ చెప్పి మళ్ళీ వచ్చేస్తారు.
అక్కడ ఉంటే వాళ్ళతో పాటు గోడు బిళ్ళాడి కర్ర బిళ్ళాడి లేకపోతే చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్తే రచ్చబండ మీద మాటలు మాట్లాడితే వాళ్ళ పీపుల్స్ యొక్క మనస్తత్వం అర్థమవుతుంది. గ్రామీణ స్థాయిలో వాతావరణాన్ని ఆకలింపు చేసుకున్నవాడే గొప్ప నాయకుడు అవుతాడు. ఉదాహరణకి ఎన్టీఆర్ అయినా, రాజశేఖర రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగి వ్యవసాయం చేసి బరిగొడ్డలు పాలు పితికి ఇలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క మనస్తత్వాలు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే అవకాశం వాళ్ళకు దక్కినంతగా ఈ అర్బన్ ఏరియా లీడర్షిప్ ఉన్న పీపుల్కి దక్కదు. అందుకని లోకేష్ని కూడా గ్రౌండ్ లెవెల్ లీడర్ని తయారు చేయలేని చంద్రబాబు నాయుడు, భువనేశ్వర్ గారి యొక్క ఉద్దేశం. దానికోసమే ఈ యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిప్పారు. అనేక మంది పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యాడు, వ్యక్తులతో మాట్లాడాడు. దానివల్ల ఇవాళ తడువుకోకుండా ఏ సమస్య మీదైనా అనార్గళంగా మాట్లాడే స్థాయికి వచ్చాడు. ఒకప్పుడు పప్పు అని హేళన చేసిన వ్యక్తి ఇవాళ నిప్పుగా మారాడు. తను సానబట్టుకున్నాడు, రాజకీయ అవగాహన పెంచుకున్నాడు. కృష్ణా జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, గోదావరి జిల్లాలో ఎన్ని ఉన్నాయి, శ్రీకాకుళంలో ఎన్ని ఉన్నాయి, కుప్పంలో ఎన్ని ఉన్నాయి, ఎవరు నాయకుడు, ఎవరు అపోజిషను, ఎవరు పొజిషను, ఎవరు ఏ వర్గం, ఇవన్నీ కూడా మొత్తం ఆకలింపు చేసుకున్న లీడర్గా తయారయ్యాడు నారా లోకేష్ బాబు. అలాంటి వ్యక్తికి ఇవాళ మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నారు. ఇచ్చి బాధ్యతలన్నీ కూడా లోకేష్, పార్టీ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అప్పచెప్పి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలనేది వాళ్ళ ఆలోచన. అయితే ఇదే ఫార్ములా 1985లో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు కూడా చేశారు. ఆ రోజు గవర్నమెంట్లో ఎన్టీ రామారావు గారు ఉంటే పార్టీని శిక్షణా తరగతులు పెట్టి పార్టీ క్రియాశీలక మెంబర్షిప్లు చేర్చడం కానీ, పార్టీకి నాయకులు తయారు చేయడం కానీ, కొత్త ఎమ్మెల్యేలకు స్పీచెస్లు ఇవ్వటం నేర్పడం కానీ, శిక్షణా తరగతులు ఇవన్నీ కూడా గండిపేటలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగాయి. అలా తయారు చేసిన పార్టీనే ఈ తెలుగుదేశం పార్టీ. అలా ఆ విధంగా స్ట్రక్చర్ ఏ పార్టీకి లేదు. రీజనల్ పార్టీస్లో మద్రాసులో డిఎంకేకి, ఏఐడిఎంకి ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి లేదు. ఆ స్ట్రక్చర్ నిర్మాణం చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు చేయలేదు అంటే తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు, పార్టీ కార్యకర్తల పిల్లలు చనిపోతే వాళ్ళందరికీ స్కూల్స్ నడుపుతున్నారు. ఇలాంటి కార్యకర్తలే కుటుంబంగా చూసుకునే పార్టీ టీడీపీ పార్టీ అని ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని లోకేష్ని మహానాడు వేదికగా తెలుగుదేశం వర్గాలలో జరుగుతున్న చర్చగా మనకి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసిందని తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.